ఏంద్రమా ఏంద్రా ఎంతసేపు అయినా కానీ బస్సు రావట్లేదు ఎట్రా ఇప్పుడు మనం ఆడుండాలి. మర్చిపోయినా సాయన్ ఉండేది ఎక్కడే కదరా, సాయన్ వాళ్ళ రూమ్లో కొనుక్కొని పొద్దున్నే వెళ్దాంలే. నువ్వు ఈ టైంలో కొని తింటున్నావురా అసలు. ఆకలి వస్తుందిరా. ఆగురా. ఏంద్రా ఎందుకన్నా మంచిదే కానీ సాయన్కి ఒకసారి ఫోన్ చేయరా, రూమ్లో ఉండో లేడు. చేద్దామా. ఫోన్ చేస్తున్నా. హలో హలో సాయన్న చెప్పరా. ఎక్కడున్నావు అన్నా? రూమ్లో ఉన్నారా? అదేనన్నా ఇది వేరే ఊరు వెళ్తా ఇక్కడ ఆగిపోయావు మధ్యలో చూస్తేనేమో బస్సులు ఏం రాలేదు, ఈ రూమ్ కాడికి వద్దాం అందులో అని. సరే వచ్చేయండి అయితే. సరే అన్న, ఓకే అన్న. రే సాయన్న రూమ్లోనే ఉన్నాడంట, పోవంపా. రే ఇంకెంత దూరం రా? దగ్గరికి వచ్చేసాం లేరా, ఒక 5 నిమిషాలు కానీ వెళ్ళిపోదాం. సరేపా. ఇల్లు చూస్తే ఏదో తేడాగా అనిపిస్తుందిరా. ఒరే నువ్వన్నిటి భయపడుతున్నావు, రారా స్వామి ముందు పనుకోవాలి కానీ. పా ఇప్పుడు దా జర్నీ చేయొచ్చారు కదా, వెళ్ళి కాలు మొహం కడుకుంటా తెలిసిపోయింటారు. సరే అన్న. వచ్చిన కానీ ఇంత చదువుతున్నావు. ఈ దెయ్యాల స్టోరీలు రా, కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఇవ్వంటే. ఈ టైంలో ఎందుకన్నా దెయ్యాలు స్టోరీలు 12 అవుతుంటే? నాకు ఇంట్రెస్ట్ కొంచెం లైట్గా కొంచెం ఇంట్రెస్ట్ తమ్ముడు. దెయ్యాలు చూడాలి, దెయ్యాల మూవీస్ చూసి వెబ్ సిరీస్ చూసి అలవాటు అయిపోయింది నాకు. దెయ్యాలు చూడాలని నాకు ఆశ ఉందిరా, ఎప్పటికైనా కనపడాలి అది నేను చూడాలి. రీసెంట్గానే మేము మా ఫ్రెండ్ కలిసి ఓజోబుడ్ అని గేమ్ ఆడాం. దాంట్లో మా ఫ్రెండ్కి అయితే ఖచ్చితంగా దెయ్యం ఆడొచ్చింది, వాడు చాలా భయపడ్డాడు. వాడు వాళ్ళు ఎట్టే దెయ్యం అంతా చూడాలరా. అన్న నాకు దెయ్యాలంటే చాలా భయం అన్న. కాముకుంటా తమ్ముడు, ఏం అవ్వదు, నేను చూసుకుంటా కదా. అన్న ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది, ఇది అందరు కలిసి ఆడే ఆట కాదు, ఇది ఒక్కొక్కలే ఆడాల. ఇది అసలేం ఛాలెంజ్ అండి, నాకు ఇది చాలా ఇంట్రెస్ట్ రా. అన్నా అక్కడికి వెళ్ళి 3 సార్లు అని బ్లేడీ మేరీ అని పిలవాలి, అప్పుడు వస్తుందంట దెయ్యం. మన ఫస్ట్ ఎవరు వెళ్తారా? నేనైతే బాగున్నాయా, నాకైతే భయం. అరే అటైతే బాటిల్ గేమ్ ఆడదాం, ఆ బాటిల్ అయితే ఎవరైతే చూపిస్తుందో ముందు వాడే అలా. ఓకే సరే కానీ అరే నీకే వచ్చి నువ్వే వాళ్ళు ఫస్ట్. అరే నాకు భయం రా, మీ ఇద్దరు ఎవరో ఒకరు వెళ్ళండి రా. రూల్సే ఫస్ట్ నువ్వు వెళ్ళ. మీ ఇద్దరు ఏమో నాకే భయం ఉంది. అట్టయితే ఆ టైం చూద్దాం. ఎట్టయితే టైంని ఒకసారి పిలిచేద్దాం. బ్లేడీ మేరీ. అమ్మయ్యా ఏం కాలేదులే, భయపడాల్సిన పనేలా. ఇంకోసారి కూడా పిలుద్దాం. బ్లేడీ మేరీ. లైట్లు ఏంది వెలుగుతా ఆగిపోతున్నాయి? అమ్మయ్య లైట్ కూడా వచ్చేసింది, ఇంకేం భయపడాల్సిన పని లేదు. అమ్మ ఈ డబ్బా ఎలా పడింది? రూమ్లో ఎవరు లేరుగా.
రెండోసారి కూడా పిలిచేద్దాం. బ్లడీ మేరీ వెనకాల ఏదో పరిగెత్తినట్టు అనిపించింది. ఏందబ్బా? అమ్మయ్యా, మనం సేపు దెయ్యం లేదు, ఏమీ లేదు. ఇక్కడ జరిగినవన్నీ మాత్రం వాళ్ళకి మాత్రం చెప్పకూడదు. వాడికైతే ఏం కాలేదు, నాకేమైతే ఏమో. ఫస్ట్ సారి పిలిచేస్తున్నా, బ్లడీ మేరీ. ఫస్ట్ సారి అయితే ఏం లేదు, రెండోసారి పిలిచేద్దాం, బ్లడీ మేరీ. రెండోసారి కూడా ఏం లేదు. ముచ్చటగా మూడోసారి పిలుస్తున్నా, ఉంటే వచ్చేయి, చూస్తా నేను. బ్లడీ మేరీ ఇచ్చేయాలి. మా ఏంది లైట్ కూడా అయిపోయింది. ఉన్నవా ఏం చేయడం? ఎట్టయితే అట్టింది, ఇలా దెయ్యాన్ని చూడాల్సిందే. పిలిచేస్తున్నా, బ్లడీ మేరీ. ఇవన్నీ అయ్యే పనులు కాదు కానీ లాస్ట్ నేను చూడాలనిపిస్తుంది. ఒకసారి వచ్చామ్మా, బ్లడీ మేరీ. అమ్మో, ఏంటి లైట్ అయిపోయింది. కొంప తీసి వచ్చావేంటి? వస్తే నాకు కనపడు ఒకసారి, నీకోసం ఇదంతా. బ్లడీ మేరీ. లోపల సౌండ్ వస్తుంది. డోర్ కూడా ఓపెన్ అయిపోయింది. అది లోపల ఎవరో ఉన్నారు. ఎవరున్నారు లోపల? ఏమైందో చూద్దాం.